ఊచితే అందదా విజయము, పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము, అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము, బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. అదేదో లెటర్ రాసిందని మీరంతా తెగ ఫీల్ అయిపోతున్నారు. అదే తప్పు చేయిందైతే బయటకు పోవడం దేనికి? ఇక్కడే ఉండి తన నిజాయితీ నిరూపించుకుని ఉండొచ్చు కదా. దాని నీతి నిజాయితీల గురించి తెలిసేదాకా మనం ఎవరో దాని గురించి ఆలోచించక్కర్లేదు. శాంతి, సీత రాసిన ఉత్తరాన్ని బట్టి చూస్తే తను తప్పు చేయలేదనిపిస్తుంది. అనిపిస్తుంది. నీకెప్పుడు అలాగే అనిపిస్తుంది. నోరు మూసుకునుండు. ఒరే ఉండ్రా, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చెప్పాల్సింది నేను చెప్పాలిగా. శాంతి, ఇప్పుడు ఏం చేద్దాం? సీతను వెతికిద్దామా? సీత తప్పు చేసిందో లేదో ఆ దేవుడికే తెలుసు. తనంతటి తానుగా ఇంటికొస్తే పర్వాలేదు, కానీ పని గట్టుకొని మనం వెతకాల్సిన పని లేదు. మరి సంగతి లక్ష్మత్తయ్యకి తెలియచేయాలిగా. వద్దు, ప్రస్తుతానికి తెలియజేయాల్సిన అవసరం లేదు. తెలిస్తే ఎంతో బాధపడుతుంది, నన్ను మరింత అపార్థం చేసుకుంటుంది. బలరాం అన్నయ్య వచ్చాక వదునుకు చెప్పిద్దాం. సీత ఇలా చేస్తుందని నేను అనుకోలేదు, కనీసం ఊహించలేకపోయాను. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటమ్మా? నిజానికి సీత నెల తప్పలేదు, కానీ తను గర్భవతినన్నట్టు, జయకృష్ణ వల్లే తన కడుపు పండినట్టు మొండిగా వాదించింది. తానెంతో నిజాయితీ పరురాల్లాగా లెటర్ రాసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలా వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ పగా ప్రతీకారాలతో సీతకు పిచ్చెక్కిందా? నిందపడినా కూడా తన నిజాయితీ నిరూపించుకోకుండా బయటకు వెళ్ళిందంటే ఏదో కారణం లేకుండా వెళ్ళదు. సీతక్క ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. తను ఒక పట్టాన ఓటమిని అంగీకరించదు. అవకాశం వచ్చేదాకా కాచు కూర్చొని దొంగ దెబ్బ తీక మానదు. ఆ మనస్తత్వం అలాంటిది. అమ్మ గీత, నువ్వు ఆ సీతని సన్మార్గంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నావు, కానీ ఆ సీత నీకేమైనా హాని తలపెట్టొచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మా, మంచివాళ్ళని ఆ దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతుంటాడు. నువ్వు ఏ భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండవు. నేను వెళ్ళొస్తాను. ఆటో త్వరగా వెళ్ళు. బావా, అందులో సగం నువ్వే తాగావు, ఇంకా ఎందుకు బావా? అసలు ఇప్పటిదాకా తాగింది ఎక్కితే కదా. ఎంత తాగినా వాళ్ళు మనకు ఎక్కదు బావా. ఓవర్ అయ్యే ప్రసక్తే లేదు. ఒకటి కాదు, 2 ఫుల్స్ అయినా వాళ్ళు ఖాళీ కావాల్సిందే. పిచ్చివాడా, ఇప్పటికి నా గ్రిప్లోకి వచ్చావు. నీలాంటి కంట్రీ గాళ్ళని కంట్రీ బంగారు బాబు ఎంతమందిని చూడలేదు. అరే బంగారం, నువ్వు చాలా మంచోడురా. యు ఆర్ గ్రేట్. నేనేమనుకున్నాను కానీ నీ మనసు స్కాచ్ విస్కీరా. నా మనసు స్కాచ్ విస్కీయా? ఈ విస్కీ ఇచ్చే మస్కా ఏంటో త్వరలోనే తెలుస్తుంది. బంగారు బాబు, నువ్వు ఆ రోజు
ఆ కులత పతిత సీత గురించి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అది నాకు తీరని అన్యాయం చేసింది బావా. ఏ పెళ్ళం ఏ మొగుడికి చేయని కుట్ర దగా మోసం చేసింది. నేను ఊరు వాళ్ళని మోసం చేస్తే నా పిల్లం నన్ను మోసం చేసింది బావా. బావా, ఆడోళ్ళందరూ చెడ్డోళ్ళు కారు, అలాగని మంచోళ్ళు కారు. ఎవరి సంగతో ఎందుకు, ఇప్పుడు మీ ఆవిడ సంగతే తీసుకుందాం. సీత అని పేరు పెట్టుకున్నంత మాత్రాన పతివ్రత అయిపోద్దా? నీకు అన్యాయం చేయడమే కాదు, మీ ఆవిడ నీకన్నా ముందు చాలా మందిని చూసింది. అసలు నీతో చెప్పకూడదు, చెప్పడానికి కూడా నా నోరు రావట్లేదు. కానీ సందర్భం వచ్చింది కనుక చెప్పక తప్పడం లేదు, లేకపోతే నీకు అన్యాయం చేసిన అవుతాను. ఏంటది? ఏంటది అంటే ఏం చెప్పను. ఆ మధ్య నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు సీత నా మీద కన్నేసింది. అవును బావా, నేను ఎంత దూరంగా ఉన్నా మాటి మాటికి చెల్లమ్మ చెల్లమ్మ అంటున్నా ఏం పట్టించుకోకుండా చనువుగా మీద పడడం మొదలెట్టింది. నేను చూసి ఓ రోజు లాక్కి కొట్టాను, అక్కడతో కంట్రోల్ అయిపోయింది. నేను మీ ఇంట్లోంచి బయటికి రావడానికి, జైలు పాలు అవడానికి కారణం అదే, ఆ సీతే. అదే జానకిని కాల్గర్లా చూసావు, సీతను హోమ్లీ లేడీగా చూసావు. అనుమానించాల్సిన సీతను గుడ్డిగా నమ్మి అనవసరంగా జానకిని అనుమానించావు. జానకి నువ్వు హ్యాండ్ ఇస్తే సీత నీకు హ్యాండ్ ఇచ్చింది. కంచికి చేరిన కథన్నా ఉంటుందేమో కానీ ముగింపు లేని కథ ఉండదు బావా. సీత కథకు సీతే ముగింపించింది. ఇందు ఇందు ఏంటి గీత, మీ అన్నయ్య తాగొచ్చినట్టున్నారు, లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టు. అన్నయ్య రా. రా అన్నయ్య, ఇలా తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఆరోగ్యం ఆరోగ్యం అర్థం లాంటి నా మనసే పగిలి మొక్కలైపోయింది. నేను ఉంటేనే చేస్తేనే. అన్నయ్య అమ్మా గీత, నువ్వైనా చెప్పమ్మా, మీ అక్క నాకు చేసిన ద్రోహానికి నేను ప్రాణాలతో ఉండడం కన్నా సావడం మంచిది కదా? చెప్పమ్మా. నా పరువు మర్యాద గౌరవం అన్నీ పోయాక నేనెందుకు అన్నయ్య సీతక్క వల్లే బావగారు ఇలా అయ్యారు. అవును, చెడు అలవాట్లు స్నేహాలు మానుకొని బుద్ధిగా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇంతలో సీత కూడా వచ్చి పడింది, దాంతో మళ్ళీ తాగుబోతయ్యాడు. వద్దు ఇందు, వద్దమ్మా వద్దు. నాకు ద్రోహం చేసిన దాని గురించి మళ్ళీ మాట్లాడొద్దు. బావగారు, మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు గాని సీతక్క అలాంటిది కాదు. నోర్మోయ్, ఏం తెలుసా? నీకేం తెలుసా? అలాంటిది కాదా? దాని గురించి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా? దాని ఊసెత్తిన వాళ్ళు అంత చూస్తాను. అదొక ఆడదే, దానికి మీరు సపోర్ట్. అదొక కులట పతిత. అదొక కులట పతిత. దాన్ని బతకనేవను చంపేస్తాను. కులట పతిత చంపేస్తానా? నమస్కారం మేడం, రమ్మన్నారట. ఎలా ఉన్నావు లక్ష్మి? మీరున్నంతకాలం నాకే దిగులు లేదు. అలా అని నేనిక్కడ జైలర్గా ఉన్నంతకాలం ఇక్కడే ఉందాం అనుకుంటున్నావా? ఎప్పుడు విడుదలవుతావా అన్న నిరీక్షణ, ఎప్పుడు ఇంటికి వెళతావా అన్న ఆశ నీకు లేవా? ఉంటే మాత్రం కుదురుతుందా మేడం? ఇప్పుడు కుదురుతుంది. రేపే నువ్వు విడుదలవుతున్నావు. అవును లక్ష్మి, నా శిక్ష పూర్తి కావడానికి ఇంకా 3 నెలలుంది. అలాంటిది రేపే విడుదలేమిటి మేడం? సత్ప్రవర్తన కలిగిన 5గురిని గాంధీ జయంతి సందర్భంగా శిక్షాకాలంతో పని లేకుండా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. నేను రికమెండ్ చేసిన 5గురిలో మొదటి పేరు నీదే. ఇప్పుడైనా నమ్ముతావా, లేక ఆర్డర్స్ చూపించమంటావా? మీ మాటే నాకు వేదం. మీకెలా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకు తెలియడం లేదు. నా కూతురు సీత కడుపుతో ఉన్న సమయంలో నేను విడుదలవుతున్నాను. ఇది నా అదృష్టం కాదు, నా కూతురు అదృష్టం. నువ్వు విడుదలవుతున్న విషయం మీ వాళ్లకు ఫోన్ చేసి చెప్పమంటావా? వద్దు మేడం,
నేను విడుదలవుతున్నానని తెలిస్తే మా వాళ్ళందరూ వస్తారు. వాళ్ళంతా ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏదైనా అనుభవించడం కంటే ఆ అనుభవం కోసం ఎదురు చూడడంతోనే మనిషి జీవితం ఎక్కువ భాగం గడిచిపోతుంది. జీవితం అందర్నీ సమానం చేస్తోంది. మరణం గొప్పవాళ్లను బయటకు తీస్తుంది. నిమిషాలను నీవు శ్రద్ధ వహిస్తే అవి గంటల విషయంలో శ్రద్ధ వహిస్తాయి. ఎవరైనా ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా ప్రవర్తిస్తారు. ఏమిటి, రేపు విడుదలవుతున్నావట? జైలర్ మేడం నీ కొమ్ము కాయబట్టి 3 నెలల ముందే రిలీజ్ అవుతున్నావు. బట్ విడుదలవుతున్నందుకు సంబరపడకు. నా నుంచి తప్పించుకుంటున్నానని అనుకోకు. మా అక్కను నువ్వు చంపలేదు. చంపిందెవరో ఇంతవరకు నువ్వు చెప్పలేదు. నిన్ను చంపైనా సరే ఆ నిజాన్ని తెలుసుకుంటాను. వార్డెన్గా నాకు ఇక్కడున్న లిమిటేషన్స్ వల్ల నిన్నేమీ చేయలేకపోయాను. నీ నుంచి నిజం తెలుసుకొని మా అక్కను చంపిన హంతకుడిని ఉరికమ్మ ఎక్కించేదాకా నేను నిద్రపోను. నువ్వు విడుదల కావడం ఒక రకంగా నీకు హ్యాపీ అయితే మరో రకంగా నాకు హ్యాపీ. బయట మీట్ అవుదాం. నమస్కారం మేడం. రా లక్ష్మి, ఈ రిజిస్టర్లో సంతకం పెట్టు. లక్ష్మి, నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు. నీకు వీలున్నప్పుడల్లా మా ఇంటికి వస్తూ ఉండు. అలాగే మేడం. పాపను అడిగానని చెప్పండి. అలాగే. మరి నేను వెళ్ళొస్తాను. అలా అనకూడదు. సరే, వెళ్తాను. అత్తయ్య, బాగున్నారా? ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు లక్ష్మి, బాగానే ఉన్నాను. నువ్వు విడుదలయ్యేది 3 నెలల తర్వాత అన్నారు. ఇంతలోనే వచ్చావేమిటా అని ఆశ్చర్యపోతున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. అవును, మన వాళ్ళంతా ఏరి? ఎవరూ కనిపించరే? ఉండు, పిలుస్తాను. శాంతి, ఒసే శాంతి, లక్ష్మి వచ్చిందే. మాలిని, బాగున్నావా అమ్మా? నాకు సొంతమైన దాన్ని ఇంకొకటి పంచుకుంటుంటే నేనెలా బాగుంటాను పెద్దమ్మా?
అంతా తలరాతమ్మా. అనిత, బాబునిలా ఇవ్వమ్మా. ఈ ఇంటికి తొలి వారసుణ్ణి నా కూతురు సీతే ఇవ్వాలని ఆశించాను. కానీ నువ్విచ్చావు. చాలా సంతోషం అమ్మా. వదినా బాగున్నావా? ఇందు, సీత ఎక్కడా? సీత ఎక్కడా?